ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. ఇజ్రాయేలుల ప్రజలు యెహోవా దేవుణ్ణి ఆయన వారికి చేసిన మేళ్లను మరిచారు. అన్యుల దేవతలను పూజింపసాగారు. అక్రమ జీవితం గడపసాగారు. అందువలన యెహోవాకు కోపం తెప్పించారు. యెహోవా వారిని 40 సంవత్సరాల పాటు వారి శత్రువులైన ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఆ సమయంలో దేవుడు ఇజ్రాయేలుల ప్రజలను కాపాడి వారి తరపున యుద్ధం చేయడానికి మహాబలశాలి పరాక్రమశాలి అయిన సంసోనును బలపరిచాడు. ఈ వీడియోలో సంసోను యొక్క పూర్తి చరిత్రను తెలుసుకుందాం. జోరియా పట్టణంలో మనోహ అనే ఒక మనుషుడు ఉండేవాడు. అతని భార్యకు పిల్లలు లేరు. ఒకరోజు యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు, నీవు త్వరలో ఒక కుమారుణ్ణి కంటావు. నీవు ద్రాక్షారసమును గాని మద్యమును గాని సేవించరాదు. అపవిత్రమైన పదార్థములు తినకూడదు. పుట్టినది మొదలుకొని నీ కుమారుని తల మీద మంగళ కత్తి పెట్టకూడదు. అతడు ఇజ్రాయేలుల ప్రజలను ఫిలిష్తీయుల బానిసత్వం నుండి కాపాడతాడు అని ఆ దూత ఆమెతో చెప్పగానే ఆ స్త్రీ దేవదూత తనతో చెప్పిన మాటలను భర్తతో చెప్పింది. ఆమె భర్త ఆమె మాటలను నమ్మలేదు. యెహోవా దేవుణ్ణి ప్రార్థించాడు. కొన్ని దినాలు గడిచాయి. దేవుని దూత పొలంలో మనోహకు కనిపించి పుట్టబోయే కుమారుణ్ణి ఎలా పెంచాలో వివరించాడు. అప్పుడు మనోహ సంతోషంతో దేవునికి దహన బలి అర్పించాడు. కొంతకాలం తరువాత మనోహ భార్య కుమారుని కంటుంది. అతనికి సంసోను అని పేరు పెడతారు. సంసోను పెరిగి పెద్దవాడవుతాడు. అయితే సంసోను ఒకరోజు ఫిలిష్తీయుల దేశంలోని తిమ్నాతు అనే ఊరికి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక అమ్మాయి నచ్చుతుంది. సంసోను ఇంటికి వచ్చి, నేను తిమ్నాతులో ఒక అమ్మాయిని చూశాను, ఆమెనే పెళ్లి చేసుకుంటాను అని తన తల్లిదండ్రులకు చెప్తాడు. ఈ మాట వినగానే వాళ్లకు ఎటూ తోచలేదు. ఎందుకంటే అది అన్యులు నివసించే ప్రాంతం. పైగా ఫిలిష్తీయులు ఇజ్రాయేలులకు శత్రువులు కాబట్టి. వారు సంసోనును చూసి, మన ప్రజలలో ఆడపిల్లలు లేనట్లు ఫిలిష్తీయుల పిల్లను పెళ్లి చేసుకుంటానంటావేంటి అని అడుగుతారు. అప్పుడు సంసోను, నాకు ఆ అమ్మాయి అంటేనే ఇష్టం, నాకు తనతో పెళ్లి చేయండి అని చెప్తాడు. సంసోను తన తల్లిదండ్రులను తీసుకొని తిమ్నాతుకు బయలుదేరి వెళ్తాడు. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ద్రాక్ష తోట దగ్గర ఒక సింహం అతని మీద గర్జిస్తుంది. అప్పుడు యెహోవా ఆత్మ అతనిని రేపగా ఒక మేకపిల్లను చీల్చినట్లే అతడు ఆ సింహాన్ని చీల్చివేస్తాడు. కానీ సంసోను వాళ్ళ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పలేదు. వాళ్ళు ఇంటి వారందరూ కూడా తిమ్నాతులోని ఆ స్త్రీతో మాట్లాడతారు. సంసోనుకు ఆమె చాలా నచ్చుతుంది. తరువాత వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు కొన్ని రోజులైన తరువాత సంసోను తన భార్యను తీసుకొని రావటానికి మళ్ళీ తిమ్నాతుకు వెళ్తాడు. అక్కడ దారిలో ఆ సింహం యొక్క దేహాన్ని చూసినప్పుడు దానిలో తేనె పట్టు కనిపిస్తుంది. అది చూసి సంసోను కొంచెం తిని వెనుకకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తాడు. సంసోను దగ్గర అతని తల్లిదండ్రులు ఆ తేనె పట్టును తీసుకుంటారు. కానీ ఇది ఎక్కడ నుండి వచ్చింది, దీన్ని ఎలా తీసుకోవచ్చు అని మాత్రం వారు ప్రశ్నించరు. వారు తిన్న తరువాత సంసోను మళ్ళీ తిమ్నాతుకు వెళ్తాడు. సంసోను వాళ్ళ మామగారు సంసోను రాగానే గొప్ప విందు చేయించాడు. సంసోను రాగానే అతనితో ఉండడానికి 30 మంది స్నేహితులను కూడా వచ్చారు. వారందరూ వచ్చినప్పుడు సంసోను వాళ్ళను చూసి, ఇదిగో నేను మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతాను, మీరు దానిని 7 రోజుల్లో చెప్పాలి. అలా చెప్తే 30 సన్న నారబట్టలు మీకు ఇస్తాను. ఒకవేళ మీరు దానిని చెప్పలేకపోతే మీరు 30 సన్న నారబట్టలు నాకు ఇవ్వాలి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళందరూ అదేంటో చెప్పు అని అంటారు. అదేంటంటే బలమైన దానిలో నుండి తీపి వచ్చింది, తిండి దానిలో నుండి తిండి వచ్చింది అని చెప్తాడు. తరువాత వారు 3వ రోజు కూడా చెప్పలేకపోయారు. ఆ యవనస్తులు సంసోను భార్య దగ్గరకు వచ్చి, నీ భర్త ఆ పొడుపు కథ భావమును చెప్పేలా అతనిని బ్రతిమలాడు, లేకపోతే నిన్ను నీ ఇంటి వారిని అగ్నితో కాల్చేస్తాం. మా ఆస్తిని స్వాధీనపరచుకోవడానికేనా మమ్మల్ని పిలిచారు అని అంటారు. అప్పుడు ఆమె తన భర్త అయిన సంసోను దగ్గరకు వెళ్ళి అతని పాదాల మీద పడి ఏడ్చి, నీవు నన్ను ద్వేషించావు కానీ ప్రేమించలేదు. నువ్వు నా జనులకు పొడుపు కథ ఒకటి చెప్పావు, కానీ దాని భావం నాకు కూడా చెప్పలేదు అని సంసోనుతో అంటుంది. అప్పుడు సంసోను, అది నా తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు, నీకెలా చెప్తాను అంటాడు. ఆమె విందు దినములు 7 రోజులు కూడా తన దగ్గర ఏడుస్తూ ఉండేది. 7వ రోజున ఆమె సంసోనును తొందరబెట్టినప్పుడు అప్పుడు సంసోను ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు
విప్పుడు కథ భావమును చెప్తుంది. 7వ రోజున సూర్యుడు అస్తమింపకుండానే వాళ్ళు సంసోను దగ్గరకు వెళ్ళి తేనె కంటే తీపి అయినది ఏది, సింహము కంటే బలమైనది ఏది అని చెప్తారు. వెంటనే సంసోనుకు అర్థమైపోయి, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథ భావం ఎవరికీ కూడా తెలియదు అని చెప్తాడు. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని పొడుపు కథకు భావం చెప్పిన వారికి ఇచ్చాడు. తరువాత కోపంతో సంసోను తన ఇంటికి వెళ్ళిపోయాడు. అందువలన సంసోను తన భార్యను విడిచి వెళ్ళాడని తలంచిన ఆమె తల్లిదండ్రులు ఆమెను సంసోను స్నేహితునికిచ్చి పెండ్లి చేస్తారు. కొన్ని రోజులైన తరువాత సంసోను ఒక మేకపిల్లను తీసుకొని గోధుమల కోతకాలంలో తన భార్య దగ్గరికి వస్తాడు. అతని మామ అతనిని లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపి, నువ్వు రావనుకొని నీ భార్యని నీ స్నేహితునికిచ్చి పెండ్లి చేశాను. నువ్వు ఒక పని చెయ్యి, నీ భార్య చెల్లి అంతకంటే అందమైనది కనుక ఆమెను పెళ్లి చేసుకొని అంటాడు. అది విన్న సంసోనుకి ఇంకా కోపం వచ్చి తన మామను చూసి, ఇప్పుడు ఫిలిస్తీయులకు హాని చేసినా నేను నిరపరాధిని అవుతాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళి 300 నక్కలను తీసుకొని వచ్చి ఒకదానితో ఇంకొకటి కలిపి తోకలను కట్టి ఆ తోకలకు మధ్యలో దివిటీలను పెట్టి గోధుమల చేల్లోకి, ద్రాక్ష తోటల్లోకి, ఒలీవ తోటల్లోకి వదిలేస్తాడు. జరిగిన నష్టం చూసి ఫిలిస్తీయులు దీన్ని ఎవరు చేశారు అని అడిగితే తిమ్నాతీయుడు సంసోను భార్య అయిన తన కుమార్తెను సంసోను స్నేహితునికిచ్చి పెండ్లి చేయటం వల్ల సంసోనుకి కోపం వచ్చి అతడు ఇలా చేశాడు అని తెలుస్తుంది. వెంటనే ఫిలిస్తీయులు ఆ తిమ్నాతీయుని ఇంటికి వెళ్ళి అతనిని అతని కుమార్తెను అగ్నితో కాల్చేస్తారు. ఈ విషయం సంసోనుకి తెలిసి కోపం వచ్చి నేను మీ మీద ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను అని చెప్పి వారందరినీ చంపేస్తాడు. తరువాత ఏతాములోని బండసందులో నివసించడానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఫిలిస్తీయులు యూదా దేశాన్ని లోహి అనే ప్రాంతంలో దోపిడీ చేయడానికి దండు ఏర్పాటు చేసుకుంటారు. ఫిలిస్తీయులు యూదా ప్రాంతానికి వచ్చినప్పుడు యూదా ప్రజలు మీరెందుకు మా ప్రాంతానికి వచ్చారు అని అడుగుతారు. సంసోను మాకు చేసినట్లుగానే మేము కూడా సంసోనులకు చేయడానికి అతన్ని బంధించడానికి వచ్చామని చెప్తారు. అందుకు సంసోను నిజంగానే వారికి భయపడినట్లు వారిని చూసి, మీరు నా మీదకి వచ్చి నన్ను కొట్టరని నాతో ప్రమాణం చేయండి. వారేమో అలా కాదు, నిజంగా మేము నిన్ను చంపము, నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి నిన్ను అప్పగిస్తామని చెప్పి 2 త్రాళ్లను తెచ్చి సంసోనును కట్టి ఆ బండసందు దగ్గర నుండి అతన్ని తీసుకువస్తారు. ఫిలిస్తీయులు సంసోనును తీసుకొని దగ్గర లోహికి వచ్చే వరకు కూడా సంసోనుకు ఎదురుగా వచ్చి అతనిని ఎగతాళి చేస్తూ కేకలు వేస్తూ ఉన్నారు. అయితే లోహి దగ్గరకు వచ్చినప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన త్రాళ్ళు, ఇనుప సంకెళ్ళు కూడా అతని చేతి నుండి విడిపోయాయి. అప్పుడు ఫిలిస్తీయులు భయపడి పారిపోతూ ఉంటే సంసోను గాడిద యొక్క పచ్చిదవడ ఎముకను తీసుకొని దానితో 1000 మంది మనుషులను చంపుతాడు. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపియున్నాను అని చెప్తాడు. అదంతా అయిన తరువాత గాడిద ఎముకను పడవేస్తాడు. రామాదేహి అంటే దవడకొండ అని అర్థం వచ్చేలా ఆ స్థలానికి పేరు పెడతాడు. అప్పుడు అతనికి చాలా దాహం వేసి దేవునికి మొరపెడతాడు. నీ సేవకుడి చేతికి ఇంత గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేను ఇప్పుడు దప్పిచేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడవలెనా అని వేడుకుంటాడు. దేవుడు లోహిలో ఉన్న ఒక గోతిని సంసోను కోసం చీల్చుతాడు. దానిలో నుండి నీరు బయటకు వస్తాయి. అతడు త్రాగిన తరువాత ప్రాణం తెప్పరిల్లి బ్రతుకుతాడు. కాబట్టి దాని పేరు ఈ రోజు వరకు కూడా ఎన్హెదోరే అని పిలువబడుతుంది. సంసోను 20 సంవత్సరాలు ఇజ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇదంతా జరిగిన తరువాత సంసోను గాజాకు వెళ్ళి అక్కడ ఒక వేశ్యను చూసి దాని దగ్గర ఉంటాడు. అప్పుడు ఆ విషయం గాజా వారికి తెలిసి అతన్ని చంపుదామని కనిపెట్టి ఉంటారు. అయితే ఆ రాత్రి సంసోను మధ్యరాత్రి వరకు పడుకొని నిద్రలేచి పట్టణపు తలుపులను, వాటి ద్వారబంధములను పట్టుకొని వాటిని అడ్డకర్రతో పాటు ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కోనకు వాటిని తీసుకువెళ్ళిపోయాడు. తరువాత అతడు సోరేకు లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీని ఇష్టపడతాడు. ఫిలిస్తీయుల సర్దారులు ఆమెను కలిసి సంసోనును తమకు అప్పగించమని, అలా అప్పగిస్తే నీకు మాలో ప్రతివాడు 1000 వెండి నాణములు ఇస్తామని చెప్తారు. కాబట్టి దెలీలా ఆ రోజు మొదలుకొని సంసోనును అనేక సార్లు పట్టించేయాలి అనుకుంటుంది. కానీ అతని బలం ఏమిటో వారికి తెలియలేదు కనుక అది వారి వల్ల కాలేదు. అయితే ఒకసారి దెలీలా సంసోనును చూసి, నువ్వు నన్ను ప్రేమించడం లేదు, ఎగతాళి చేయడానికే అబద్ధం చెప్పావు అని
ఏడుస్తుంది. ప్రతిరోజు అలానే ఏడుస్తూ ఉండేది. సంసోనుకి ఇంకా ప్రాణం విసిగిపోయి, నేను బాల్యదినముల నుండి నాజీరు చేయబడిన వాడను, మంగళ కత్తి నా తల మీదకు రాకూడదు, సవరం చేయిస్తే నా బలం పోతుంది అని చెప్తాడు. అప్పుడు దెలీలా తాను కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సంసోనును అప్పగిస్తుంది. అప్పుడు ఫిలిస్తీయులు వచ్చి అతన్ని బంధించి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తే సంసోను ఎప్పటిలాగానే జిదిలించుకుందాం అనుకుంటాడు. కానీ అతని వల్ల కాలేదు. దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడని సంగతి అతనికి తెలియలేదు. బలహీనుడైపోయాడు. ఫిలిస్తీయులు సంసోను యొక్క కళ్ళు పీకేసి బందీ గృహంలో వేస్తారు. అక్కడ వారు సంసోను చేత తిరుగలు విసిరిస్తారు. అప్పుడు ఫిలిస్తీయులు సర్దారులు వచ్చి, మన దేవత మన శత్రువైన సంసోనుని మన చేతికి అప్పగించింది కనుక మన దేవతకి దహన బలి అర్పిద్దామని మాట్లాడుకుంటారు. వాళ్ళు సంసోనుని ఎగతాళి చేయడానికి బందీ గృహం నుండి రప్పిస్తారు. వారు అతనిని ఆ గుడికి తీసుకువెళ్ళి 2 స్తంభాల మధ్య కట్టివేస్తారు. అప్పుడు సంసోను ఆ భటులను అడిగి ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభాలను ఆనుకొని నిలబడ్డాడు. అక్కడ గుడిలో చాలామంది సంతోషంగా కేకలు వేస్తూ సంసోనును ఎగతాళి చేస్తూ ఉన్నారు. అప్పుడు సంసోను దేవునికి ప్రార్థన చేస్తూ చివరిసారిగా తనకు బలాన్ని ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఈ ఒక్కసారి ఫిలిస్తీయులను శిక్షించి పగ తీర్చుకుంటానని వేడుకుంటాడు. ఆ తరువాత ఆ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలను 2 చేతులతో పట్టుకొని బలముతో వంగి, నేనును ఫిలిస్తీయులను చనిపోదుముగాక అన్నాడు. ఆ 2 స్తంభాలను పట్టుకొని వంగినప్పుడు గుడి సర్దారుల మీద, జనులందరి మీద పడింది. అప్పుడు అతడు చంపిన వారి లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి కంటే ఎక్కువ. అతడు బ్రతికి ఉన్నప్పుడు చంపిన వారి కంటే చనిపోయినప్పుడు చంపిన వారి లెక్క ఎక్కువ. ఇదంతా జరిగిన తరువాత సంసోనును తన సొంత జనులు మోసుకు వెళ్ళి జోర్యాకు ఎఫ్తాయేలుకు మధ్య ఉన్న తన తండ్రి అయిన మనోహ సమాధి దగ్గర సంసోనును పాతిపెడతారు. సంసోను దేవుడు ఏర్పరచుకున్న న్యాయాధిపతి. సంసోను మహాబలశాలి, మహావీరుడు, దేవునికి నాజీరు చేయబడినవాడు. అతడు తన జీవితంలో ఎప్పుడూ శత్రువుల చేతిలో ఓడిపోలేదు.